వచ్చాము అన్న నాలెడ్జ్ తెలుసుకోవడానికి. ఈ నాలెడ్జ్ చాలా అండి ఇంపార్టెంట్. లేస్తుందేమో లేపండి. నాకు చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. వెరీ గుడ్. చాలా మంది చాలా ఎర్లీగానే వచ్చారు. ఇది నాకు ఎంతో ఇంపార్టెంట్ అని గుర్తించారు కాబట్టి అది జరిగింది. లేకపోతే అది చాలా కష్టం. నిద్రను వదులుకోవడం అనేది అది చాలా చాలా అసలైన స్కిల్. సిక్స్ ప్యాక్ అయినా తొందరగా వస్తుందేం కానీ ఇది తొందరగా రాదు. ఏంటి, తన్ని తాను జయించడం అనేది అది ఈజీనే. హ్మ్. అది ఇంకా ఈజీనే. కానీ ఈ తన్ని తాను జయించడం అనేది చాలా కష్టం. ఆ వీడియోలో కూడా ఇప్పుడు సార్ ప్లే చేసిన వీడియోలో మీకు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప నేను ఈ మనసును గైడ్ చేయగలను అనేది. ఎందుకంటే మనసే సృష్టికర్త మొత్తం. ఈ మనసే సృష్టికర్త. మనం ఈ పొజిషన్ లో ఉండడానికి, ఇంకో పొజిషన్ లో వెళ్ళడానికి కూడా ఇదే ఇదే మెయిన్. నాకు పరిస్థితులు సహకరించట్లేదు, నేను ఇక్కడ ఉండిపోయాను కాదు. దాన్ని నేను ఇంకా క్రమశిక్షణలో పెట్టగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు రావాలి. ఎందుకనంటే ఇదే మెయిన్ కాబట్టి. ఓకేనా, నోట్ చేసుకున్నారు ఈ పాయింట్. ఇది మెయిన్ పాయింట్. ఈ నా యొక్క మంచిని మొత్తం క్రియేట్ చేసేది నా మనసే. నేను కోరుకుంటున్న మంచి ఏదైతే ఉందో నాకు, అది మొత్తం క్రియేట్ చేసేది ఈ యొక్క మనసే. 100%, ఇంకా వేరేది లేదు. పురాణాల కాలం నుంచి, ఇతిహాసాల కాలం నుంచి ఒకటే ఒకటి యుద్ధం. దేని మీద అంటే మనసు మీద. చెడిపోయిన మనసు మీద, ఓడిపోయిన మనసు మీద, దిగాలుగొన్న మనసు మీదనే యుద్ధము. దేన్ని మనం ఇంకా క్వాలిటీగా శక్తివంతంగా చేసుకోవాలంటే ఈ మనసుని శక్తివంతంగా చేసుకోవాలి. మరి దీని యొక్క టెక్నాలజీ ఎలా ఉంది, దీన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దొచ్చు అనేది మనం ఫోకస్ చేద్దాం. ఆర్ యు రెడీ? అందరు కూడా రెడీగా ఉన్నారా? ప్రతి ఒక్కటి మనం కోరుకునే, అది కుటుంబం మంచి కావచ్చు, టీం మంచి కావచ్చు, ధనం మంచి కావచ్చు, ఏ మంచి అయినా సరే డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్. ఓకే. మరి ఈ మైండ్ కి ఒక మంచి ఆలోచన అనేది, గైడెన్స్ అనేది చాలా అవసరం. ఆలోచన పొరపాటున ఆలోచన అజ్ఞానంతో ఉందంటే ఇంకా అంతే. ఇంకా మన అసలు అంత ఇంపార్టెంట్ అయిన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఓకే, సెకండ్ పాయింట్ కూడా కదా. అన్నిటికీ ఏంటిది మూలం మంజుల మేడం? మనసే మూలము. మనసే మూలం, అన్నిటికీ మూలం అదే. మన నన్ను ఇప్పుడు డల్ చేసేది అదే, ఫీల్ అయ్యేటట్టు చేసేది అదే, ఒక్కొక్కప్పుడు చాలా ఉత్సాహంగా ఉంచేది అదే, ధైర్యంగా అంతా నాకు మంచే జరుగుతుంది అనిపించేది అదే. ఓకే. ఆఖరికి మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే మీరు ఎంత నిద్రనైనా జయిస్తారు. ఎంత నిద్రనైనా జయిస్తారు. కొద్దిగా కానీ నాకు వర్క్ జరగట్లేదు, నాకు వర్క్ అంత కోఆపరేట్ చేయట్లేదు, చేయలేకపోతున్నాను అనేది అట్లా పనియండి, డ్రాప్ అట్లా మనసులో కుండలు అట్లా వేయండి, అంతే. మీకు ఎన్ని అలారాలు పెట్టుకోండి, ఎంతమంది కాల్ చేయనియండి, మీరు దాన్ని సక్సెస్ చేయలేరు. నేను చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను, నేను చాలా బాగా చదవగలుగుతున్నాను అని ఆ పిల్లవాడికి పడింది అని అంటే, ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే, మీరు పదే పదే చెప్పక్కర్లేదు, పుస్తకం దగ్గరికి తనే వెళ్ళిపోతాడు. స్కూల్కి వెళ్ళమని పదే పదే చెప్పక్కర్లేదు, వెళ్ళిపోతాడు అంతే. జనవరి 26 ఈ రోజు అంతా ఆటలే ఉంటాయని అట్లా సార్ని చెప్పమనండి. స్కూల్కి ఎంత అసలు ఎప్పుడు టైం అవుతుంది అనేది, నిద్ర కూడా చాలా జింకలేసినట్లు వేస్తాడు. ఎందుకు? ఆటలంటే అంత ప్రియం. ఓకే. ఇది ఎప్పుడైతే చదువు ఒక ఆటలాగా, మనీ క్రియేషన్ అనేది ఒక ఆటలాగా మనం క్రియేట్ చేసుకుంటామో మనం కూడా సక్సెస్ అవుతాం. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎక్కడుంది మళ్ళీ? మన యొక్క మనసులోనే. టోటల్ మనం ఎలా తీసుకుంటున్నాం అనేలోనే ఉంది. దీన్ని పట్టడంలోనే అసలైనటువంటి టోటల్ గా. ఆఖరికి ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ డాక్టర్స్ అందరూ చెప్తున్న, సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే, క్యాన్సర్ జయించాలన్నా నేను ట్రీట్మెంట్, ఆంకాలజిస్ట్ గ్రేటెస్ట్ డాక్టర్ ఆయన చెప్తున్నది, నా 25 ఏళ్ల సర్వీస్ లో, నా 30 ఏళ్ల సర్వీస్ లో నేను ట్రీట్మెంట్ ఎవరికి సక్సెస్ అవుతుందంటే, మనసు ఎవరికైతే బలంగా ఉందో వాళ్ళకే సక్సెస్ అవుతుందని చెప్తారు. ఆయన ఆంకాలజీ స్పెషలిస్ట్. క్యాన్సర్ అయినా సరే మా ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యేది మనసు బలంగా ఉన్న వాళ్ళకే అని అంటున్నారు. అంటే చూడండి,
టోటల్ గా అంతా కూడా సీక్రెట్ అంతా ఎక్కడ దాగి ఉంది? ఈ యొక్క మైండ్ లోనే దాగి ఉంది. మైండ్ అనే అందాం. ఓకే, ఒకసారి ఈ మైండ్ కి మనం హార్ట్ ఇద్దాం. దానికి పొరపాటున లైక్ కొట్టలేదు అనుకోండి, దానికి కూడా ఒక ఈగో ఉంటుంది. సో మైండ్ అనేది ఈ ప్రకృతికి, మన యొక్క ప్రకృతి ఎవరు అంటే ఈ మైండే ప్రకృతి అంటాం దాన్ని. ఉమ్. బయట ప్రకృతికి లోపలి ప్రకృతికి ఇంటర్ కనెక్షన్ ఎప్పుడు కూడా ఏర్పరుస్తూ ఉండాలి. అది ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు బెస్ట్ ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నా ఇంట్యూషన్ ఇది చెప్పమని వచ్చింది, లోపల నుంచి మనకు అందుతుంటాయి ఆలోచనలు, ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంటుంది. ఇది ఇది చేయమని చెప్తూ ఉంటుంది. మీ మైండ్ మీకు ఒకటి చెప్తూ ఉంటుంది. ఉమ్. మీ మైండ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, దాని ప్రకారం మనం నడుస్తుంటాం. మంచి ఇన్ఫర్మేషన్ రావాలంటే ఏం చేయాలి కల్పన మేడం? అది తెలుసుకోవాలి. మంచి ఇన్ఫర్మేషన్ రావాలంటే లోపటి ప్రకృతి బయటి ప్రకృతి ఎప్పుడు కూడా నెట్ కనెక్షన్ కరెక్ట్ గా ఉండాలి. నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడికైనా సరే మనం వెళ్ళగలుగుతాం. ఎక్కడికైనా మనం వెళ్ళగలుగుతాం. ఎంత స్థాయిలోకైనా సక్సెస్ అవ్వగలుగుతాం. పెరల్ అవ్వగలుగుతాం, ఎమరాల్డ్ అవ్వగలుగుతాం, సఫైర్, డైమండ్ అన్నీ అవ్వగలుగుతాం. చక్కటి ఇన్కమ్ తీసుకోగలుగుతాం. ఈ యొక్క నేచర్ కి మనం బాగా కనెక్ట్ అయి ఉంటే అది ఫెయిల్ అవ్వనివ్వదు. అవుటర్ నేచర్ ఇన్నర్ నేచర్ ని అస్సలు ఫెయిల్ అవ్వదు. మరి ఇన్నర్ నేచర్ అంటే ఏంటి? ఇన్నర్ ప్రకృతి అంటే ఏంటి? మైండ్ అని. ఇన్నర్ నేచర్ ఏంటి? మైండ్. ఈ ప్రకృతి అంటాం, దాన్ని ఏమంటాం? ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి ఎప్పుడైతే మంచి గైడెన్స్ లో, మంచి క్రమశిక్షణలో ఉంటుందో అప్పుడు అవుటర్ నేచర్ కి బాగా కనెక్షన్ లో ఉంటుంది. క్రమశిక్షణ అంటే అలవాట్లు. అందులో ది బెస్ట్ అలవాటు ఎర్లీ మార్నింగ్ వేకప్. నమ్ముతున్నారా? అది ఎర్లీ మార్నింగ్ వేకప్. నమ్మితే చేయగలుగుతారు. అది నమ్మడం ముఖ్యం. ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడైతే చాలా పర్ఫెక్ట్, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 5 to 7 or 4 to 6 అంటే సూర్యుడు రాకముందే 4 to 6 అంతే. ఈ టైం కనుక మీరు ఎంత యాక్టివ్గా ఉంటే 3:30 to 6:30 ఇంకా ది బెస్ట్. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి మన టైంని. ఈ టైంలో ఎవరు శారీరక మానసిక శుభ్రత గురించి, పటుత్వం గురించి ఆలోచిస్తారో వాళ్ళకి ఇంకా ఏ లోటు ఉండదు. ఎప్పుడు కూడా అవుటర్ నేచర్ తో కనెక్ట్ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ వర్తీయేనా? ఇంపార్టెంటేనా? ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. దీనికోసం వెతుకుతూ ఉంటాం, సెర్చ్ చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే ఒక మంచి కోసం వెతుకుతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, మంచి అనేది ఆ మైండ్ పవర్ నుంచి వస్తుంది. మన ఒక ప్రోగ్రామ్ కి మనం ఏం పెట్టుకున్నాము? టైటిల్ ఏం పెట్టుకున్నాం? మన ప్రోగ్రామ్ కి థాట్ పవర్ అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మీకు చాలా సీక్రెట్ నేను చెప్తాను. మైండ్ పవర్ అని పెట్టకుండా, మైండ్ పవరే అంత ఇంపార్టెంట్ అయితే థాట్ పవర్ అని ఎందుకు పెట్టాము? ఇప్పుడు నేను ఇంకో కోణం నుంచి వస్తాను చూడండి. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ మనకి బాగా తెలియాలి. ఒక క్వశ్చన్ కి మనము ఆలోచించడంలో పేదగా ఉండకూడదు అసలు. మీరు వచ్చినప్పుడు మీ సీనియర్స్ కి జూనియర్స్ కి అందరూ జట్టు వేకప్ చేసుకున్నారా? వేకప్ కాల్ చేసుకున్నారా? అలర్ట్ కాల్, గ్రూప్ కాల్ చేసుకున్నారా? అందరూ రియాక్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. రైట్. ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టుకోండి. వాళ్ళు లేచినా సరే వెంటనే జాయిన్ అవుతారు. ఫ్రెండ్స్, హూ ఆర్ యూ అనేటువంటిది ఒక ప్రశ్న ఉంటుంది ఎప్పుడు. నేను ఎవరు అనేది.
దీనికి కరెక్ట్ గా ఆన్సర్ తెలిస్తే గందరగోళం పోతుంది. ఫస్ట్ గందరగోళం పోగొట్టుకోండి. లేకపోతే వెతుకుతూ ఉంటాము, దేనికోసం వెతుకుతున్నామో తెలియదు, దొరికిందంతా దీనికోసం వెతుకుతున్నామేమో అనుకుంటూ ఉంటాం. హూ ఆర్ యు అనేటువంటి ఒక క్వశ్చన్. దీనికి ది బెస్ట్ ఆన్సరు, మనం రోజు అలర్ట్ గా ఉండేనిచ్చేటువంటి ఆన్సరు ఏంటంటే, నేను ఒక థాట్ బీయింగ్ అని అనుకో. నేను ఒక ఆలోచన, థాట్ అన్నమాట. మనం ఎవరు అంటే థాట్. ఇది సరిగ్గా విన్నారు కదా, కరెక్ట్ పాయింట్. ఇది చాలా ముఖ్యం. నేనెవరు అంటే నేను ఒక థాట్. నేను డెవలప్ అవుతున్నానంటే ఎవరు డెవలప్ అవుతున్నట్టు? నా థాట్స్ డెవలప్ అవుతున్నాయి. నేను క్రమశిక్షణగా ఉన్నానంటే నా థాట్ క్రమశిక్షణగా ఉన్నట్టు. నేను మారుతున్నానంటే ఎవరికి మారుతున్నట్టు? థాటే మారుతున్నట్టు. నాకు జ్ఞానం వచ్చిందంటే ఎవరికి వచ్చింది? ఆలోచనకు వచ్చింది. ఇది మనం డెవలప్ చేసుకోవాలి. నాకు ఏదైనా జరగట్లేదు అని అంటే, ఈ థాట్ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? ఇది కూడా మరి తెలుసుకోవాలి, నేనేం చేస్తుంటాను అని. సార్, నేను ముక్కు, చెవులు, ఈ శరీరము ఇది కాదంటే అది కూడా థాటే. బెరడు విత్తనమేనా నాగేశ్వర గారు? బెరడు, కొమ్మ, ఆకులు విత్తనమేనా కాదా? విత్తనం యొక్క ప్రతిరూపమే, ఆ మూలకణం యొక్క ప్రతిరూపమే అవన్నీ. ఆ బెరడుకి, ఆ కాండానికి చూస్తే ఈ చిన్న విత్తనానికి సంబంధం లేదు, కానీ ఇది అది ఒకటే. ఆ కొమ్మ చూడ్డానికి ఒకలా ఉంటుంది, విత్తనం చూడ్డానికి ఒకటే ఉంటుంది. కల్పన మేడం, రెండు ఒకటేగా? ఒకటే మూలకణమే. ఈ ఆలోచనకి, ఈ చేతులకి సంబంధం ఉంది. అర్థమైందా? ఈ మొక్కుకి, ఈ ఆలోచన నుంచే, ఆ మూల బీజం నుంచి ఇదంతా. నువ్వు ఏదైతే చేస్తున్నావో అదంతా ఆలోచనే. నీ ఆలోచన డెవలప్ అవుతుందంటే అది. నా పరిస్థితి బాలేదు అని అంటే, ఈ చేతులతో ఏదైతే పరిస్థితిని మనం క్రియేట్ చేసామో అది ఆ ఆలోచన మీదే డిపెండ్ అయి ఉంటుంది. అదే మూలకం, అదే మూలం ఆలోచన. నేను ఎవరు అంటే ఏమని చెప్పాలి? ఆ చెట్టు ఏమని చెప్పాలి? నేను విత్తనాన్ని అని చెప్పాలి, నేను ఆలోచనని అని చెప్పాలి. ఎంతమంది క్లారిటీ వచ్చింది? అంతే. నేను డెవలప్ అవ్వాలంటే అర్థం, నేను ఆలోచించేటువంటి ఆ ఆలోచనలు డెవలప్ అవ్వాలి. నేనంటే ఆలోచన, ఇంకంతే. ఇంకా పక్క పోయి అంటే పక్క పోతుంది మొత్తం, రోడ్డు దిగిపోతాం. ఒకటే. ఇది ఎప్పుడైతే మనం కన్ఫర్మ్ చేసుకుంటామో, ఎస్, ఇప్పటి నుంచి ఈ ఆలోచన ఏదైతే, పరిస్థితులు కాదు, పరిస్థితుల్ని మార్చేటువంటి శక్తి కూడా ఈ ఆలోచనకు ఉంది. ఈ ఆలోచనే ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకుంది. ఎలా అంటే, నేను ఈ ఆన్సర్ కూడా మీకు, కృష్ణప్రియ మాటలు చాలా తక్కువ ఉండాలి. ఫోకస్ అంతా ఇక్కడే. నో డిస్కషన్స్ అబౌట్ డీవియేషన్, నో డిస్కషన్స్. దీన్ని ఏకాగ్రత అంటారు. నోటింగ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మైండ్ అక్కడే ఉంటుంది, పతంగి దారం ఉన్నట్టు. నోటింగ్ ఇంపార్టెంట్, నోట్స్ ఇంపార్టెంట్. అస్సలు నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇల్లంతా సైలెంట్ గా ఉంటుంది, డిస్టర్బ్ చేయరు. నేను వింటున్నాను, డిస్టర్బ్ చేయరు. అంత దాని తర్వాతే, ఆ గంట తర్వాతే. ఇప్పుడు నేను తింటున్నాను, ఆ 10 నిమిషాల తర్వాతే. విన్నదంతా విన్నట్టు కాదు, చేసిందంతా చేసినట్టు కాదు. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఆలోచనకి సరైనటువంటి ఇంకొక బూస్టింగ్ జ్ఞానం ఏంటంటే, మంచి చెడు అనేవి అవి బలము బలహీనత రూపంలో ఉంటాయి. ఏంటి రెండు? మంచి చెడు. మనం ఎప్పుడు
ఎవరు మంచి, ఏది చెడు, ఇట్లా చూస్తూ ఉంటాం. వీళ్ళు నా గురించి మంచిగా అనుకుంటారా, ఎట్లా అనుకుంటారు, ఈ గొడవలోనే ఉంటది మైండ్ మొత్తం. మంచి చెడు. కానీ మంచి చెడు కాదు, ఏ కోణంలో చూడాలంటే బలము బలహీనత గురించి. బలము బలహీనత. ఇంకోరు మనల్ని ఆ బాధ పెట్టేటట్టు మాట్లాడారు. మంచి చెడు కాదు, అది వాళ్ళ బలహీనత, బలం కాదు. ఇంకోళ్ళు ధైర్యం చెప్తున్నారు అనుకోండి, అది వాళ్ళ బలము. మనం బాగా అర్థం చేసుకుంటున్నాం అనుకోండి, ఇది మన బలం. ఓకే, ఏది చూసినా కూడా బలము బలహీనత కోణంలోనే చూసినప్పుడే ఆలోచన సరిగ్గా డెవలప్ అవుతుంది, లేకపోతే లేదు. ఒకరు మనకు అనుకూలంగా ఉంటే మనం ఏ కోణంలో చూస్తున్నాం, అనుకూలంగా లేకపోతే ఏ కోణంలో చూస్తున్నాం, ఇది చూసుకోవాలి. ఓకే, నేను బలాన్ని ఇస్తున్నానా, బలహీనతని ఇస్తున్నానా, ధైర్యాన్ని ఇస్తున్నానా, భయాన్ని ఇస్తున్నానా, ఇది చూడాలి. ఎదుటి వ్యక్తిని కమాండింగ్ చేస్తున్నామంటే అది మన భయము, ధైర్యం కాదు. ఎదుటి వ్యక్తిని కమాండింగ్ చేస్తున్నామంటే, ఎదుటి వ్యక్తిని ఆలోచింపచేస్తున్నామంటే అప్పుడు ఆ ఆలోచనకి బలం ఉంది అని అర్థం. ఎదుటి వ్యక్తిని ఆలోచింపచేస్తున్నాము అని అంటే, ధైర్యం ఇస్తున్నామంటే అప్పుడు మనకు బలం ఉంది అని అర్థం. ఎంతో దూరము మనం వెళ్ళాం. ఒక బలవంతుణ్ణి బలవంతుడే అర్థం చేసుకోగలుగుతాం. ఆరోగ్యం గురించి ఆరోగ్యం ఉన్న వాళ్ళే, ఆరోగ్యం కోసం వెతుకుతున్న వాళ్ళే అర్థం చేసుకోగలరు. ఇది తెలుసుకోవాలి. ఆ ఆలోచనకి ఆ జ్ఞానం ఉంది, అంతే. సో హూ ఆర్ వి అంటే అర్థం ఏంటి? నేను ఒక కాన్షియస్ థాట్ బీయింగ్, నేను ఒక ఆలోచన చైతన్య స్వరూపాన్ని అని అనుకోవాలి. ఇది ఒక పదం. నేను ఒక ఆలోచనని అని అనుకోవాలి. ఈ ఆలోచన ఆల్రెడీ కొన్ని అలవాట్లతోటి పుడుతుంది. ఓకేనా? ఈ ఆలోచన కొన్ని అలవాట్లతోటి పుడుతుంది. దీనికి ఒక లక్ష్యం, మరి లక్ష్యం చెప్పుకొని ఇవన్నీ చేసుకోవాలి. సంకల్పం చేసుకొని రంగంలోకి దిగాలి. ఏంటిది మన సంకల్పం? వీక్లీ ఇన్కమ్. ఎందుకు నేను ఈ గైడెన్స్ నా టీంకి ఇస్తున్నాను? వీక్లీ ఇన్కమ్. ఇంకా ఏ సేవ లేదు, ఒకటే సేవ, ఆర్థిక సేవ. ఆనందం గురించి చెప్పినా, ఆరోగ్యం గురించి చెప్పినా, కూసంత ఆధ్యాత్మికత చెప్పినా, ఏం చెప్పినా ఒకటి ఆర్థికంగా బలపడడానికి, ఫ్రీడంలోకి వెళ్ళడం. ఇక ఆ తర్వాత వాళ్ళు ఎలా ముందుకెళ్తారనేది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఈ లైన్ మర్చిపోద్దు ఎప్పుడు. నాకున్నటువంటి వర్క్ అంతా వదిలేసుకొని ఎందుకు ఈ గంట ఇస్తున్నానంటే, నా యొక్క టీము ఎవ్రీ వీక్ సరిగ్గా సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి నేను సంపాదించుకోవడానికి ప్రెజెంటేషన్ చేస్తే సరిపోద్ది, వెల్నెస్ ప్రెజెంటేషన్ చేస్తే సరిపోద్ది, ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ చేస్తే సరిపోద్ది, నేను సంపాదించుకోవచ్చు. కానీ టీం కూడా ఇన్కమ్ తీసుకోవాలి అంటే, వాళ్ళు కూడా నేను తీసుకునే ఇన్కమ్ వాళ్ళు తీసుకోవాలంటే ఖచ్చితంగా నా ఆలోచన ఏ జ్ఞానంతో బలంతో ఉందో వాళ్ళ ఆలోచన ఆ బలము ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అర్థమైందా సునీల్ కాన్సెప్ట్? ఇది దీని యొక్క 6వ మీటింగ్ యొక్క ఉద్దేశం. 5 గంటలకు లేమంటున్నాడంటే నా కోసం లేమంటున్నట్టు, మంచి అలవాట్లు చేసుకున్నామంటే నా కోసం చేస్తున్నట్టుగా పొరపాటున ఆ మనసు అట్లా ఉంది అని అంటే అది ఎప్పటికీ దీపం లేనట్టుగా ఉంటుంది, అజ్ఞానంలోకి, తిమిరంలోనే ఉంటుంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అసత్యం నుంచి సత్యంలోకి వెళ్ళాలి.
తమస్సు నుంచి జ్యోతి వైపుకి వెళ్ళాలి. అలా తీసుకెళ్ళటానికి అదే ఆ జ్యోతి ఎక్కడ ఉంటే ఏముంటుందని అంటే అక్కడ అంతా ఆనందమే ఉంటుంది, ఆరోగ్యమే ఉంటుంది, ఆదాయమే ఉంటుంది. తిమిరంలో చీకట్లో అసలు ఉండదు, మాయ ఉంటుంది. దాన్ని చీల్చుకొని వచ్చేటువంటి ఒక జ్ఞాన వీచికని నువ్వే నువ్వే అంటే నువ్వే అంటే ఆలోచనే దానికి. సో దానికి ఏమేమి సపోర్ట్ కావాలనే దగ్గరికి మనం వెళ్తున్నాం. ఉమ్. ఎందుకు ఇంత సీక్వెన్స్ గా డైరెక్ట్ ఆర్డర్ వేసేయచ్చు కదా, ఇది చేసేయండి అని ఆర్డర్ వేసుకోవచ్చు అంటే అంత 13 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లలకి కుదురుతుంది అట్లా ఆర్డర్ వేస్తే చేసేయడం. ఎందుకంటే వాళ్ళకి లాజిక్ మైండ్ ఉండదు, సబ్ కాన్షియస్ మైండే ఉంటుంది. వాళ్ళకి ఆ టీచర్లకు ఆ జ్ఞానం ఉంటే గ్రేట్ ఇంకా వాళ్ళు. ఉమ్. అదృష్టవంతులు ఆ పిల్లలు, అదృష్టవంతులు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి 30 ఏవో 40 ఏవో ఉంటుంది కాబట్టి లాజిక్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. సైన్స్ ప్రకారం చెబితే, సైంటిఫిక్ చెబితే శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇది సాటిస్ఫై అయితే అప్పుడు ఓకే యూ కెన్ గో అని లోపలికి పంపిస్తుంది. అయితే ఎదుటి వ్యక్తి మాటని ఈగో చాలా కన్ఫర్మ్ చేయాలి. హరిప్రసాద్ అంత ఒట్టిగా ఊరుకోడు, ఎందుకంటే చాలా అనుభవాలు ఉన్నాయి. మనుషుల్ని స్టడీ చేయగలరు అన్న ఆయన ఒక్కడే కాదు, అందరూ చేయగలరు. అందరూ కూడా దేంట్లో దిట్టలో మనం అందరం ఆవులిస్తే పేగులు లెక్క పెట్టడంలో దిట్టలం. వన్ సెకండ్ సార్, దీన్ని ఒకసారి రిపీట్ చేయండి. ఓకే సార్. ఎస్, ఎంతమంది అలర్ట్గా ఉన్నారు ఒకసారి మన తమ్ముడు రియాక్షన్స్ వండర్ఫుల్ ఇచ్చారు కదా. అన్నిటికీ మూలం హూ ఆర్ బీయింగ్ అని చెప్పండి, మీకు ఆలోచన చెప్పండి చెప్పారు సార్. మరి ఈ ఆలోచనలకి మూలం అని చెప్పంటే మన అలవాట్లు చాలా చాలా ఎంత దాన్ని కమిటీ చూడండి. అంతకుముందు మనకి ఏవైతే అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లకు సంబంధించినటువంటి ఆలోచనలే మనకు వస్తుంటాయి. అంటే మూలం ఎక్కడికి కనెక్ట్ చేస్తుంది చూడండి సార్. మనకు గమనించాల్సింది చెప్పాలంటే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాడు సార్ ఇక్కడ, మధ్యలో ఏ విధంగా మనకు కనెక్టింగ్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, ఆ యొక్క సీక్వెన్స్ మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సి నోట్ చేసుకున్న దాంట్లో ఎట్లా అట్లా ఎంతమంది చేసుకుంటున్నారు కదా. అలా చేసుకుంటున్న వాళ్ళకి మాత్రం నేను లక్కీ పర్సన్స్ కింద భావిస్తున్నాను. సీక్వెన్స్ మర్చిపోదు, సార్ చెప్తున్న సీక్వెన్స్ ఎట్లా నుంచి ఎట్లా తీసుకొస్తుంది అసలు అది. అన్నిటికీ మనం నా యొక్క మంచిని అన్నిటిని క్రియేట్ చేసేవాళ్ళు చెప్పండి, నా మనతే క్రియేట్ చేస్తుంది. మరి లోపల ఇన్నర్ నేచర్ ఉంది, మళ్ళీ అవుటర్ నేచర్ ఉంది. ఈ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడే మనకు సరైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అవుటర్ నేచర్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అప్పుడే మనకు సరైన పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పింది ఇక్కడ, అసలు వండర్ఫుల్ పాయింట్ సార్ చెప్పింది. అన్నిటికీ మూలం ఆలోచనలే. అంటే ఆలోచన అంటే ఒక్కటేనా కాదు, ఈ బాడీ మొత్తం. దానికి ఇప్పుడు కంటితో చూస్తున్నప్పుడు ఎవరు కళ్ళ చూసేది కంటే లేదు, నీ మైండే చూస్తుంది. చేతితో పని చేస్తున్నప్పుడు చేతులు చేస్తున్న పని అంటే లేదు, నీ మైండే చేతితో పని చేస్తుంది. చెవులతో వింటున్నామని చెప్పంటే ఎవరు వింటున్నారని చెప్పండి, నీ మైండే వినేది. అంటే టోటల్ బాడీ మొత్తం కూడా ఎవరని చెప్పంటే నీ ఆలోచనే. అక్కడ చెట్టు నువ్వు చెప్పింది కదా సార్, మనం చెట్టును బెరడు కావచ్చు, అవన్నీ కూడా ఏంటి అవి విత్తనమే. ఎస్ సార్, వెల్కమ్ సార్. సో డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచనే ఇన్ని రూపాలుగా, ఆలోచన ఒకటే. అమ్మ కడుపులో ఎలా ఉన్నామంటే ఆలోచన రూపంలోనే ఉన్నాం. ఆ తర్వాతే ఈ బాడీ అంతా ఇంతగా డెవలప్ అయింది. ఓకే, దీంతో పాటు ఈ మైండ్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ చాలా సైంటిఫిక్ గా మళ్ళీ ఒకసారి మన జీవితాన్ని సృష్టించేటువంటి ఈ మైండ్ ఆలోచనకి ఒక వెపన్ లాంటిది, టూల్ లాంటిది. సో ఎవరెవరిని గైడ్ చేయాలి? ఈ ఆలోచన మైండ్ ని గైడ్ చేయాలి. గైడ్ చేయాల్సిన టీచరే పిల్లలతో పాటు పరధ్యానంలో ఉన్నాడు అనుకోండి, పిల్లలకి గైడెన్స్ అందదు, వాళ్ళు ఏం చేయాలో తెలియదు. ఓకే, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఆలోచన టీచర్ స్థాయిలో ఉండాలి, మనసు స్టూడెంట్ స్థాయిలో ఉండాలి. ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా? ఇది
మనకి ఏదైనా డిసప్పాయింట్ వచ్చింది అని అంటే ఈ మనసు ఏదో చేసి ఉంటది. దాన్ని వెంటనే గైడ్ చేసేటువంటి ఆలోచన మనదైనా కావాలి, లేదా అమ్మది, నాన్నది, గురువుదైనా కావాలి ఈ ఆలోచన. అప్పుడు ఈ మనసు చాలా మంచి వైపుకి, ఆనందం వైపుకి వెళ్తూ ఉంటుంది. లేకపోతే అయ్యో నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నానో కూడా దానికి తెలియదు. ఎప్పటికప్పుడు కూడా అది ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఎవరు? ఈ యొక్క టీచర్. ఎవరిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఈ టీచర్? మైండ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకనంటే ఇది దాని యొక్క చర్యలతోటి ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ వికర్షిస్తూ ఉంటుంది. దాని పని ఏంది? ఆకర్షించడం, వికర్షించడం, ఆకర్షించడం, వికర్షించడం. ఎదుటి వ్యక్తి మాటల్ని, ఆ సంఘటనల్ని, మనుషుల్ని, ఆ యొక్క సిచ్యువేషన్స్ ని అన్ని ఈ మైండ్ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది పెద్ద అయస్కాంత మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది ఈ మైండ్ కి. అరే ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కడో ఈ మనసే తనకు తాను క్రియేట్ చేసుకుంది. చూడండి మన పిల్లల్ని అంటాంగా, ఆ తెరువు నువ్వెందుకు పోయినవరా అంట. నువ్వెందుకు పోయినవు అని. వాడు ఇట్లా నువ్వు ఇవన్నీ చెప్పొద్దు, నువ్వు వాడు పోయినావు అంతే. అందుకనే ఫస్ట్ ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా మీరు చూడండి టీవీలో కానీ ఇంకా పేపర్లు కానీ అసలు వాళ్ళ తెరువుకి వీళ్ళు ఎందుకు పోయారు అనేది చెక్ చేస్తారు అందరు. అంటే వాళ్ళ జోలికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది చూస్తారు. అవునా కదా? మన మనసు అదే చెక్ చేస్తారు. అట్లాగే మనకి ఏ సిచ్యువేషన్ కానీ బలహీనంగా జరిగినా కూడా ఆర్థిక లోటుపాట్లు కానీ లేకుంటే ఆరోగ్యానికి సంబంధించి వెంటనే ఈ మైండ్ దేని తెరుగుపోయింది, దేని జోలికి పోయింది, ఎట్లా పోయింది అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఇది సరి అయినటువంటిది. ఇన్నాళ్ళు విన్నటువంటి ఆరాజ్ఞానం అంతా ఈ క్లారిటీ లేకపోతే మళ్ళీ గందరగోళం అనేది ఉంటుంది. అందుకే గందరగోళం పోవాలంటే ఈ సబ్జెక్టు అని పేపర్లో రాసుకోవాలి. మనకు గందరగోళం ముఖ్యంగా అసలు మనసులో ఉన్న గందరగోళాన్ని తీసేది మన ఆలోచన. ఎప్పుడు మన మనసుని గైడెన్స్ చేస్తూ ఉండాలి, ఆ స్థితిలో ఉండాలి. లేకుంటే ఆకులో ఆకునే, కొమ్మలో కొమ్మనే అట్లనే కొట్టుకోపోవద్దు. ఎలా ఉండాలంటే మనసులో ఏది జరుగుతున్నా సరే ఒక జనకథ ఉంటుంది. ఏంటంటే ఒడ్డులో కూర్చొని ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఆకులు, చెత్త చెదారము, ఫ్లవర్స్, వాటిని చూస్తుంటే ఎట్లా ఉంటుందో అట్లా నువ్వు ఆ మైండ్ ని చూడాలి అని. రైటేనా? ఇప్పుడు దీన్ని విన్న తర్వాత తెలుసు. మీరు బాగా ఒకటి నమ్మండి, నేను మనీని క్రియేట్ చేయలేకపోవడానికి, ఆ మనీ, ఆ ర్యాంక్ కానీ నా దగ్గరికి రాకపోవడానికి నేనే ఈ మైండ్ని ఇంకా సరిగా గైడెన్స్ చేయలేదు, ఉపయోగించుకోలేదు, షార్ప్గా చేయలేదు అని అర్థం. అంతే తప్ప దేవుడు నాకు ఇవ్వలేదు, నాకు ఇంతే ఉంది అని అన్నామా, ఇంకా గైడెన్స్ చేయాల ఆలోచనే ఈ క్లారిటీ తోటి ఉన్నదంటే డమాలు. ఇంకా అంతే, మనసు డమాలు, ఆ వ్యక్తి ఇంత పెద్ద శరీరం కూడా డమాలు. ఆలోచనలో ఆత్మవిశ్వాసం ఎంత ఉంది, ఆలోచన శక్తి ఎంత ఉందో అంతగా మనము మన జీవితాన్ని స్వర్గంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. ఇంత ఉన్నా హ్యాపీగా ఉంటాం. ఇంత ఉన్నా సరే కరోనా వచ్చినా భయపడదు. అంటే భూమి మీదకి మళ్ళీ ఒకసారి వచ్చినా మనకు భయం ఉంటుంది. ఏది జరిగినా సరే. సో థాట్ పవర్ అని ఎందుకు పెట్టాను అర్థమైంది? దానికి థాట్ పవర్ అనేది అందుకే పెట్టాం. ఇక్కడ మీ థాటే మిమ్మల్ని తీసుకెళ్తుంది, ఏ మనిషితో సంబంధం ఉండదు. ఎవరైనా మీరు చేయలేరు అన్నా నమ్మకండి, చేయగలుగుతామంటే నమ్మండి, అంతే. మీరు చేయలేరన్నా నమ్మద్దు అసలు. అంటుంటారు అప్పుడప్పుడు, అంటే అది తన నమ్మకం, తన ఒపీనియన్. ఏడైతుందండి, కావట్లేదు కదా, ఎవరు వస్తారండి, రావట్లేదు కదా, ఇట్లాంటి పదాలు ఉంటాయి. ఒకటే మాట, ఈ ఆలోచనకు ఉండాల్సిన విజ్ఞానం ఏంటంటే పల్స్ అందరికీ అవసరము, కాఫీ అందరికీ అవసరము, ఉపాధి మార్గం అందరికీ అవసరము, అది నా దగ్గర ఉంది. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు వస్తారు, అంతే. ఈడైతే మనం లక్షల పెట్టుబడి లేదు, ఏం లేదు, నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది దీనికి మనం చేసి. అందుకని ఈ
నీరసమైన మైండ్ మాటల్ని అస్సలకి మనం చేయొద్దు. ఎందుకంటే మన ఆలోచన బలంగా ఉంది. దట్స్ ఇట్ అంతే. నాకు అవసరము, ఇష్టం కాదు అవసరము. అవసరానికి ఇష్టం జోడైతే అద్భుతంగా ఉంటుంది. ఈ మ్యాథ్స్ నాకు అవసరము, అవసరానికి ఇష్టం జోడైతే సూపర్ గా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. ఈ యొక్క జ్ఞానానికి ఈ ఇన్ఫర్మేషన్ కి మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకనే పిల్లలు భయపడుతున్నా, నీ భయం నీ మనసుది, నీది కాదు. నువ్వు గుర్తుపెట్టుకో. నీ ఆలోచనలో ఏదో ఒక అజ్ఞానం ఉంది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకుంటే నీ ఆలోచనకి ఆ జ్ఞానం వచ్చేస్తుంది. అప్పుడు నీ మనసుని చక్కగా గైడ్ చేయొచ్చు. అది భయపెట్టాలి అని అనుకుంటే నన్ను కూడా భయపెట్టాలి, కానీ నేను ఒక్కదాన్ని ఎందుకు భయపెడుతుంది? నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి, అంతే తేడా. అని ఎప్పుడైతే ఆ పిల్లలకి ఇక్కడ మన మనసును కూడా పిల్లల్లాగా బేబీ లాగానే చూసుకోవాలి. ఇది సో ఇది ఏదైనా డల్ గా ఉంది, నేను ఈ యొక్క ర్యాంక్ అయిపోతుంది అని అనుకున్నాను, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అనుకున్నాను, ఓకే అనుకోవడము అనేది జరిగింది. అది ఒకవేళ పాజిటివ్ గా ఇంకా మనకి రిజల్ట్ అనేది రాలేదు అని అంటే అక్కడ చెప్పాల్సినటువంటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేనే ఇంకా నా మనసుని ఇంకా శక్తివంతం చేయలేదు నా థాట్ పవర్ తోటి, దాన్ని మ్యాగ్నెటిక్ లాగా చేయలేదు. ఇది తెలుసుకోవాలి. ఓకే, ఈ ముందు ఈ నేపథ్యం తెలుసుకుంటే అసలు మెంటర్ ఏం గైడెన్స్ ఇస్తున్నాడు, అసలు ఎందుకు ఈ చెప్తున్నాడు, అన్నీ అర్థమవుతాయి. ఓకే, ఇది. సో మనం రోజు ఎప్పుడు కూడా దేన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అని అంటే, ఈ యొక్క దేన్ని అబ్జర్వ్ చేయాలి? ఈ మైండ్ని అబ్జర్వ్ చేయాలి. సరే, నా చేతిని అబ్జర్వ్ చేసుకోమన్నారు, చేసుకుంటాను. హార్ట్ లెవెల్ లేకుంటే బ్లడ్ లెవెల్ ఎట్లా ఉందంటే అది కూడా చెక్ చేసేటువంటి మిషన్స్ ఉన్నాయి. మరియు ఈ యొక్క మైండ్ని ఎట్లా అబ్జర్వ్ చేసేది, అది ఎక్కడ ఉంటుంది? అవునా, దీన్ని మనము కనిపెడదామా, దాన్ని కూడా తెలుసుకుందామా దాన్ని. ఇది అసలుకి మైండ్ లో ఉండేటువంటి ఈ 5 పార్ట్స్ ఏందో మనం తెలుసుకుందాం. ఈ మైండ్ చాలా గొప్ప పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి. మరి ఇంకా మీకు చేరుకున్నాయో లేవో ఆ బుక్స్, వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయి వీటి మీద క్లారిటీ ఇచ్చేది. నేను చేరుకున్నాను వాటిని, అవి నా దగ్గరికి చేరుకున్నాయి. ఏం చెప్పాను నేను? మైండ్ చేసే పని ఏంటి? దాని జాబ్ ఏంటి? ఆకర్షించడం, వికర్షించడం. నా మైండ్ ఆకర్షించింది అది, ఎందుకంటే అది ఉండాల్సినటువంటి అన్ని కూడా అక్కడ ఉన్నాయి. ఆ ప్రాక్టీస్ అవి చేస్తున్నాయి. ఏమేంటివి అనేది ఈ ప్రాక్టీస్ అనేది ఇది చాలా ఈ రోజు సెషన్ ఒక గందరగోళాన్ని తీసేటువంటి సెషన్, చాలా ఇంపార్టెంట్ సెషన్. అది నా సీరియస్నెస్ లోంచి వచ్చినటువంటి సెషన్ ఇది. మీరు చాలా ఎంత దీన్ని అర్థం చేసుకుంటే మీరు చప్పట్లు కొట్టించుకునే రేంజ్కి వెళ్తారు. నేను చాలా దూరం ఆటోలు మాత్రమే వెళ్తాయి, ఎప్పుడో రోజుకు ఒక బస్ మాత్రమే. అది కూడా ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళే బస్ మాత్రమే వస్తుంది ఆ ఊరికి. ఆ ఊర్లో పనిచేసే చిన్న చిరుద్యోగిని అంతే. ఈరోజు నేను కంపెనీలో టాప్ పొజిషన్ లో ఉన్నాను అని అంటే బికాస్ ఆఫ్ మై మైండ్ హెల్ప్. అది నేను పెంచుకున్నటువంటి ఆలోచన శక్తి, థాట్ పవర్. అది లేదు ఇంకోటి అంటే ఇది కాదులేండి, మీ దగ్గర ఏం లేదు, ఇంకోటి ఏదో ఉంది, వదిలేయండి అని నేను వదిలేద్దును. ఇది మీరు తెలుసుకుంటే మీలో ఉన్నటువంటి ఆ క్వాలిటీని చాలా గంధాన్ని వస్తుంది, ఎంత పరిమళం వస్తుందో అట్లా రాటు తెలుతారు. ఒకరికొకరికి సంబంధమే ఉండదు. సాయం చేయడంలోనే సంబంధం, నిరూపించుకోవడానికి సంబంధమే లేదు. ఎవరిని వాళ్ళే నిరూపించుకోవాలి. ఇక్కడ వాళ్ళని వాళ్ళే తయారు చేసుకోవాలి. ఈ స్వీయ గైడెన్స్ అనేది చాలా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటాం, సెల్ఫ్ కాన్షియస్, సెల్ఫ్ మోటివేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ మైండ్ లో పార్ట్స్ ఏంటంటే నెంబర్ 1 బాడీ, శరీరం. నేను గృహిణిని, మహిళని, నా ఏజ్ ఇంత,
నేను లేకపోతే చిన్న పిల్ల, నేను ఏజ్ నాది చిన్నదే, లేకపోతే నాది అతీతం చాలా పెద్దది, ఇలాంటివన్నీ సంబంధమే లేదు. మీ మీ మనసుని గనక సరిగ్గా పవర్ఫుల్ గా మ్యాగ్నెటిక్ లాగా చేస్తే అసలు నేనేనా లేకపోతే నువ్వేనా అనుకునేటువంటి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి జీవితాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ది శరీరం, మైండ్ యొక్క ఏది అంటే ఈ విత్తనం ఏమైందంటే వేరైంది, కొమ్మైంది, తర్వాత బెరడైంది, కాండమైంది, అట్లా టైప్ లో ఈ యొక్క ఆలోచనే ఈ విధంగా. ఒకటి బాడీ, శరీరము, ఇంకోటి మనసు, మనసు, ఇంకొకటి ఇంటలెక్ట్, బుద్ధి, ఇంకొకటి చిత్తము, చిత్తము సబ్ కాన్షియస్, ఇంకోటి ఈగో, అహంకారం. ఇవి ఈ కోణాల్లో ఈ ఐదిటిని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు మీకు కొంచెం రిలాక్స్. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, నేను ఇంకా బాగా వినాలి దీన్ని అని అనుకుంటే మీరు సార్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకుంటా, తర్వాత దాన్ని తీసుకోండి. అడగండి అమ్మైనా పెట్టదు. మీరు అడుగుతూ ఉంటే మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటది నేచర్. దేనికోసం పరితపిస్తున్నాడు బిడ్డ, దేనికోసం? ఎంజాయ్మెంటు, ముచ్చట్లు, ఎంజాయ్మెంట్లు, లక్ష్యమా? ఏది? టైంపాసా? టైంపాస్ చేస్తున్నారా? కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? దేని గురించి తప్పిస్తున్నారు అనేది నేచర్. నేను ఇందాక చెప్పాను, మైండ్ నేచర్ని అవుటర్ నేచర్కి లింక్ చేసేదే మధ్యలో ఉన్న టీచర్ ఆలోచన. పొలం దున్ని విత్తనాలు చల్లి నీరు పెట్టి కలుపు తీసి పోషణ చేసి పైరును పండిస్తాడు. ఈ కృషి అంతా ఒక సాధనే కదా. ఎంత సాధన చేస్తే మీ నోటికి అన్నం వచ్చిందో మీకు తెలుసా? రైతు కష్టం మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ కళ్ళతో చూసారా? అర్థం చేసుకున్నారా? సాధనమున పనులు సమకూరడం అంటే ఇదే కదా. ఇలాంటి సాధకులు కూడా ఒక సన్యాసికి మార్గం చూపించగలుగుతారు. అన్నీ వదులుకున్న సన్యాసి కూడా మనసుకు లొంగిపోయి ఉన్నప్పుడు ఒక సాధారణ రైతు, సాంసారిక జీవి సన్యాసికి దారిలా చూపగలడని మీరు సందేహం, అంతే కదా? సరే చూద్దాం. మనసుని వశంలో ఉంచుకోవడానికి అన్నిటినీ వదులుకోవటమే మార్గం కాదు, అపోహల్ని విడిచిపెట్టాలి. మనం ఇంతకాలం మన మనసుల్లో నింపుకున్న జ్ఞానమే మన మనసుల్ని ఇలా తయారు చేస్తుంది. ఆ జ్ఞానమే ఇప్పుడు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు, శాంతిని అందివ్వటం లేదు. మనసు మన మాట వినదని చెప్తోంది ఆ జ్ఞానమే. మనం ఎన్నడూ చేయని పని గురించి మనకు జ్ఞానం ఉండదు. అది ఆ జ్ఞానము ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ మనసు వినదు అని చెప్తుంది. ఇప్పుడు నేను మారుస్తున్నాను, అది ఆ జ్ఞానాన్ని పూర్తిగా రీప్లేస్ చేస్తున్నాను, కొత్త సాఫ్ట్వేర్ చెప్తున్నాను. ఓకే, ఈ మనసు ఖచ్చితంగా వింటుంది, ఈ మనసు ఖచ్చితంగా వింటుంది అనే జ్ఞానాన్ని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఆలోచనకి ఏ జ్ఞానం ఉంటుంది? మీకు ఏ జ్ఞానం వస్తుంది? మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది? నా మనసు వింటుంది, నేను ఆ మనసుని కరెక్ట్గా నేను ఉపయోగించుకోగలను. అంటే మనసు అంటే మైండ్. ఈ రెండు పదాలు డిస్టర్బ్ అవ్వకండి. మైండ్ అనేది ఇంగ్లీష్లోనేమో ఈ 5 కలిపితే ఇంగ్లీష్ పదం మైండ్ అనేది, అందులో ఇంకొకటి కూడా ఒక మనసు అనేది ఉంటుంది. ఓకేనా? సో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు మైండ్ అండ్ మనసుకి. ఓకే, ఈ మైండ్ ని నేను మ్యాగ్నెటిక్ లాగా చేసుకోగలను అనేటువంటి క్లారిటీ. ఓకే, ఎవరికి కూడా నన్ను ఫాలో అవ్వాలి అని ఉంటది, కానీ వాళ్ళు ఈ జ్ఞానం తెలుసుకొని వాళ్ళు కూడా ఎంపవర్ అవ్వాలి అనేది ఎవరికి ఉండదు, ఒక వివా లీడర్కి తప్ప. ఒక వివా లీడర్కి తప్ప. వాళ్ళు నన్ను ఫాలో అవ్వాలి, నా మీద ఆధారపడాలి, నేను చెబితే వాళ్ళు వినాలి అంటది. కానీ నా యొక్క వ్యక్తి, నా పార్ట్నరు ఒక 100 మందిని గైడెన్స్ చేసే లీడర్ అవ్వాలని ఒక్క ఇండస్ట్రీ వివటి లీడర్ ఎంటర్ప్రినరే కొనుక్కుంటారు. అసలు అతన్నే ఎంటర్ప్రినర్ అంటాం, లేకపోతే బిజినెస్ మ్యాన్ అంటాం.
అర్థమైందా? ఎవరైతే ఎంపవర్ అయ్యి ఇంకొకరిని ఎంపవర్ కావాలని కోరుకుంటారో అది. లేకపోతే సైకాలజీ ఎలా ఉంటుందంటే నువ్వు చదివే పుస్తకాలు ఎవరికి చెప్పకు, నీ సీక్రెట్స్, సక్సెస్ సీక్రెట్స్ ఎవరికి చెప్పకు అన్నట్టు ఉంటది. కానీ ఎంటర్ప్రినర్ ఎవరు అని అంటే, ఎవరు నెట్వర్క్ ని వండర్ఫుల్ గా క్రియేట్ చేసుకుంటారంటే, తను స్వేచ్ఛ కలిగి ఉండి తను ఎంపవర్ సాధించి ఇంకెంతో మంది ఎంపవర్ కోసం ఆలోచించే వ్యక్తి అసలైన ఎంటర్ప్రినర్. ఆ సీక్రెట్ తెలుసుకోవాలి. అందుకనే ఇంకా ఎప్పుడు కూడా మన వాళ్ళని ఇంకా ఎంపవర్ చేసేటువంటి వాళ్ళని సాధికారత సంపాదించేలాగా అటువంటి ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ఒక 500, మీరు ఒక 1000 అయిన తర్వాత, మీరు ఒక ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఈ ఎంపవర్మెంట్ గురించి, ఇప్పటిదాకా మనం ఎంపవర్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆ తర్వాత మనమే ఇంకొకరికి ఎంపవర్మెంట్ ఇచ్చేటువంటి కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మైండ్ పవర్. శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈగో అంటాము, సబ్ కాన్షియస్, ఇంటలెక్ట్, మనసు. ఓకే, దీన్ని మళ్ళీ ఇది ఒకటి బాడీ లెవెల్. ఓకేనా? ఇది. సో ఇప్పుడు ఈ బాడీని, ఈ ఆలోచన ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ బాడీని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడానికి గైడ్ చేస్తూ ఉండాలి. ఈ బాడీని గైడ్ చేయడానికి ఏమేమి జ్ఞానం కావాలో ఈ ఆలోచన దగ్గర ఉండాలి. ఆలోచన అంటే ఎవరు? ఆలోచన అంటే ఎవరు? మంజుల మేడం చెప్పండి. ఆలోచన అంటే ఎస్, సునీల్ ఈజ్ రైట్. సునీల్ ఈజ్ రైట్. నేనే, ఇంకంతే, వేరే క్వశ్చనే లేదు, ఆన్సర్ లేదు. నేనే ఆలోచన. మైండ్ కూడా నా తర్వాతే. నేనే మైండ్ అని అనుకున్నారా ఇంకంతే, ఇంక అందులో పడి కొట్టుకెళ్ళిపోవడమే. దానికి ఏది ఇష్టమో ఇంక మీకు అదే ఇష్టం. ఇక అది ఎంత ఆలోచిస్తుందో, అది ఎంత ఫీల్ అవుతుందో అంత ఫీల్ అవుతుంటాం. దాన్ని, ఈ ఇల్లు నేను కాదు, ఈ ఇల్లు బయటికి వెళ్తే నేను ఈ ఇల్లు గురించి తెలుసుకోగలను, ఇల్లు ఎట్లుందని చూడగలను. ఆ కలర్ ఉందా, పోయిందా, ఏమన్నా డ్యామేజ్ ఉందా అని. ఓకే, సో ఇది పర్ఫెక్ట్, గుడ్. సో ఈ ఆలోచనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, మంచి జ్ఞానం ఏంటంటే ఈ శరీరం గురించి బాగా తెలియాలి. నిన్న కొంచెం తెలుసుకున్నాం కదా శరీరం గురించి. ఈ శరీరం గురించి తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ ఇది యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ శరీరానికి ఇవ్వాల్సిన మొదటి గైడెన్స్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ వేకప్. సూర్యుడి కంటే ముందే లేచినప్పుడే డైట్ బాగున్నట్టు, అంత బాగున్నట్టు. ఓకే, ఈ శరీరం బాగుంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటే అప్పుడు తన రీసెర్చ్ పాయింట్స్ ఈ ఆలోచన దగ్గర ఉంటాయి. తన రీసెర్చ్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఈ శరీరం ఎప్పుడైతే కర్మయోగిలా ఉంటుందో అప్పుడు రైట్. అంటే ఎల్లప్పుడూ వర్క్ వర్క్ వర్క్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఈ యొక్క శరీరం ఎప్పుడు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తుంది. స్టూడెంట్ అయితే స్టూడెంట్, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది అని అంటే అది పర్ఫెక్ట్ లో ఉన్నట్టు. మరి టీచర్కి ఏది పర్ఫెక్ట్ తెలవాలిగా, అప్పుడే కదా స్టూడెంట్ అయిన మైండ్ ని గైడ్ చేయగలడు. ఈ ఆలోచనకి ఇది తెలియాలి. ఇది ఎప్పుడు కూడా కర్మయోగిలాగా ఉండాలి, ఎప్పుడు ప్రాక్టీస్ లో ఉండాలి. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను మీకు చెప్పడాన్ని. ఇంకో సంవత్సరం తర్వాత ఇంకా బాగా చెప్పగలుగుతా, చెప్పి ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎక్కువ మంది సంపాదించుకునేలాగా, ఎక్కువ మంది సక్సెస్ అయ్యేలాగా నేను చేయడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. నా బాడీ ప్రాక్టీస్ లో ఉంది. ఓకే, కర్మయోగిలా. అట్ ది సేమ్ టైం ఎక్సలెన్స్ లో ఉందా లేదా చూడాలి. ఎక్సలెన్స్ లో ఉందా లేదా. ఏది చేసినా ఈ బాడీ తోటి, వాళ్ళు వంట చేసినా, నేత నేసినా, ఏది చేసినా ఎక్సలెన్స్ లో ఉంటుంది. వాళ్ళు చేస్తే మాత్రం ఎక్సలెంట్. వాళ్ళు ఆ బాడీ తోటి ఎక్సలెన్స్ లో ఉండాలి, అప్పుడు అది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు.
ఇప్పుడు ఈ ఆలోచనకి పర్ఫెక్ట్ ఏదో తెలిస్తే ఈ బాడీని అట్లా గైడ్ చేస్తుంది. ఓకే, లైట్ వెయిట్ గా ఉండడం అనేది బాడీ చేయాల్సిన పని. ఓకే, ఒకటి లైట్ వెయిట్ గా ఉండడం, ఎప్పుడు లైట్ వెయిట్ గా ఉండాలి. రెండవది కర్మయోగి లాగా ఎప్పుడు ఏదో ఒక వర్క్, ఉపయోగపడే వర్క్ ఉంటే ఉపయోగపడే వర్క్, ఏది ఉపయోగపడుతుంది అనుకుంటే ఆవదు. మూడవది ఎక్సలెన్స్, తను చేస్తున్నటువంటి ఎక్సలెన్స్ లో ఉండాలి. ఏది చేసినా కూడా ఎక్సలెంట్. మీరు ఇల్లు శుభ్రంగా చేస్తారు, నేను చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అంతే అనాలి. కొంతమంది ఆ పనికి ఆ మేడం అయితేనే రైట్, ఆ సార్ అయితేనే రైట్ అని ఆ ఎక్సలెన్స్ ఉంటుంది. అది చాలా ముఖ్యం. చలో ఇంకా రెండోది తెలుసుకుందామా, మళ్ళీ ఒక్కసారి రేపు మళ్ళీ దాన్ని చర్చిస్తాం. ఓకే, రెండవది మనసు. ఇది ఎప్పుడు ఏం చేస్తుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. ఆ టాప్ పొజిషన్ తెలిస్తే మనం గైడెన్స్ ఇవ్వచ్చు. టాప్ పొజిషన్ ఆ కోచ్కి తెలియాలి, ఆ ఆలోచనకు తెలియాలి. మనసు ఎప్పుడు కూడా సంకల్పాలు చేస్తూ చలో చలో అంటుంటది. ఇంకా అది కళ్ళు తెరిచిందంటే ఇంకా ఆగదు. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ బిజీ బిజీ, నీళ్లు తాగడం బిజీనే, తినడం బిజీనే, అన్ని బిజీనే. చలో 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 అంటూనే ఉంటది, ఒక్క నిద్రలోనే ఏమన్నది. కళ్ళు తెరిచిందంటే ఇంకా ఆలోచించడమే దాని పని, సంకల్పాలు చేస్తూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని చాలా చక్కగా గైడ్ చేయాలి మనసుని. దాన్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచడానికి చూడాలి. ఈ బాడీ ఎక్సలెన్స్ లోకి వెళ్ళాలంటే ఇది ప్రశాంతంగా ఉండాలి. కరెక్టేనా? దానికి చాలా ధైర్యం అవసరం. టెన్షన్ ఏం లేదు, అంత మంచి జరుగుతుంది. ఓ 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చో, ఓ 20 లెక్క పెట్టు మనసుని, అంత సెట్ అవుతుంది. నువ్వు నేచర్లో, ప్రకృతిలో ఒక భాగం. నువ్వు బయట నేచర్కి కనెక్ట్ అవ్వాలంటే నీ దగ్గర నుంచి సిగ్నల్స్ మంచిగా ఉండాలి. శాంతిగా ఉంటే, నిర్భయంగా ఉంటే నువ్వు ఇవ్వగలవు, లేకపోతే లేవు. నీకే ధైర్యం లేకపోతే అవతల వ్యక్తికి ఎట్లా ధైర్యం చెప్తావు? కాబట్టి నువ్వే ఆరోగ్యంగా లేకపోతే నీ మానసిక ఆరోగ్యం చాలా మంచిది ఉండాలి. నువ్వు చాలా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. అల్టిమేట్ శక్తి తరంగం ఏంటంటే నువ్వు ప్రశాంతంగా ఉండడం. ఓకే, ఇది చూడండి, పెద్ద పెద్ద కోట్లు పెట్టి డాక్టర్స్ చదివిన వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే, అందుకని బ్రెత్ వర్క్ నేను కంపల్సరీ చేయండి. బ్రెత్ వర్క్ చాలా కంపల్సరీ. చూడండి, బ్రెయిన్ మీద ఎలా ఉంటాయి, మెడిటేషన్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ యోగా సెంటర్, కొత్తపేట, గుంటూరు. మెడిటేషన్ డెఫినెట్ గా తన న్యూరో డాక్టర్ చెప్తారు యూస్ఫుల్ అండి. బ్రెయిన్ లో కాన్సన్ట్రేషన్ పెంచడానికి కానీ, మీ యొక్క థాట్స్ ని ఆ టైంలో తగ్గించడానికి కానీ, మీ యొక్క మెమరీ కన్సాలిడేషన్ కానీ, మీకున్న యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ టెండెన్సీస్ ఇవన్నీ తగ్గించడం కానీ, మీకు మిగతా అంటే నాట్ ఓన్లీ ఫర్ బ్రెయిన్ హెల్త్, ఫర్ అదర్ గట్ హెల్త్. నేను చెప్పాను ఫంక్షనల్ డిజార్డర్స్ అన్నిటికీ. ఫంక్షనల్ డిజార్డర్స్ అంటే ఏవైతే మనకి చూసే స్ట్రక్చరల్ డిఫెక్ట్ లేకుండా నార్మల్ గా ఉన్న ఫంక్షనల్ డిజార్డర్స్ అన్నిటికీ ఈ మెడిటేషన్ చాలా ఉపయోగం అండి. మెడిటేషన్ అనేది మనం కల్పించింది కాదు, పూర్వీకుల నుంచి మనకి వాళ్ళ యొక్క సైన్స్ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయడం. మెడిటేషన్ లో చాలా టైప్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించుకొని మనం బెస్ట్ యూస్ఫుల్ మెడిసిన్, లైక్ న్యాచురల్ మెడిసిన్స్ మనకి ఏవైతే ఉన్నాయో, స్లీప్, మెడిటేషన్ కూడా యాడెడ్ మెడిసిన్ అండి, మీకు భగవంతుడు ఇచ్చిన మెడిసిన్. థ్యాంక్ యూ. మెడిటేషన్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ మీద ఎలా ఉంటాయి, మెడిటేషన్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ యోగా సెంటర్, కొత్తపేట, గుంటూరు. మెడిటేషన్ డెఫినెట్ గా యూస్ఫుల్ అండి. బ్రెయిన్ లో కాన్సన్ట్రేషన్ పెంచడానికి కానీ, మీ యొక్క థాట్స్ ని ఆ టైంలో తగ్గించడానికి కానీ, మీ యొక్క మెమరీ కన్సాలిడేషన్ కానీ, మీకున్న యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ టెండెన్సీస్ ఇవన్నీ తగ్గించడం కానీ, మీకు మిగతా అంటే నాట్ ఓన్లీ ఫర్ బ్రెయిన్ హెల్త్, ఫర్ అదర్ గట్ హెల్త్. నేను చెప్పాను ఫంక్షనల్ డిజార్డర్స్ అన్నిటికీ
ఫంక్షనల్ డిజార్డర్స్ అంటే ఏవైతే మనకి చూసే స్ట్రక్చరల్ డిఫెక్ట్ లేకుండా నార్మల్ గా ఉన్న ఫంక్షనల్ డిజార్డర్స్ అన్నిటికీ ఈ మెడిటేషన్ చాలా ఉపయోగం అండి. మెడిటేషన్ అనేది మనం కలిపింది కాదు, పూర్వీకుల నుంచి మనకి వాళ్ళ యొక్క సైన్స్ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయడం. మెడిటేషన్ లో చాలా టైప్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించుకొని మనం బెస్ట్ యూస్ఫుల్ మెడిసిన్ లైక్ న్యాచురల్ మెడిసిన్స్ మనకి ఏవైతే ఉన్నాయో స్లీప్, మెడిటేషన్ కూడా యాడెడ్ మెడిసిన్ అండి, మీకు భగవంతుడు ఇచ్చిన మెడిసిన్. థ్యాంక్ యూ. ఈ డాక్టర్ గారికి మనం థ్యాంక్స్ చెప్తాం. ఈ రెండవ పార్ట్ అయినటువంటి మైండ్ లో సెకండ్ పార్ట్, సెకండ్ లెవెల్ అంటే మీరు ఎలా ఊహించుకోవచ్చు అంటే పై పొర, కింది పొర, తర్వాత తర్వాత తర్వాత. పై పొర ఏంటి అంటే శరీరం పై పొర, దానికంటే కిందది మనసు పొర, దాని తర్వాతది కింది కొంచెం తవ్వితే ఇంకా కిందికి బుద్ధి అనే పొర, దానికంటే ఇంకొంచెం లోపల చిత్తం అనే పొర, దానికంటే కిందది అహం అనే పొర. ఇది ఈ యొక్క పొరల్ని మనం అట్లా ఊహించుకోవాలి. అంతర్గతంగా ఎంత లోపల ఉంటుంది, లోపల ఇగో ఉండి దాని బయట ఉన్న శరీరాన్ని ఆడిస్తుంది. లోపల ఉంటుంది అది పై పొర అది. ఓకే, సో సెకండ్ పొర అనేటువంటి మనసుది ఏంటిది? ఇప్పుడు సంకల్పాలు చేసుకోవడం, అనుకోవడం, ఆ పనిలోకి దూకడం, ఇంకా చక్క 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 టెన్షన్ పడ్డము, ఒత్తిడి, ఆందోళన, భయము, కోపము, చికాకు, విసుగు, ఇవన్నీ కూడా పర్పస్ బేస్డ్ లేకుండా పర్పస్ లేని వ్యవహారాల్లో ఉంటది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఈ మనసుని సరిగ్గా మనం దాన్ని ఆర్డర్లో ఉంచాలంటే, ఇందాక శరీరం అయితే దేంట్లో ఉండాలి? ప్రాక్టీస్లో ఉండాలి. ఓకే, ఇది ఎక్కడ ఉండాలి మనసు అంటే దాన్ని బ్రెత్ వర్క్లో ఉండాలి. బ్రెత్ వర్క్లో ఉండాలి, ప్రశాంతతలో ఉండాలి. ఎప్పుడు కూడా హైగా ఉండకూడదు, మరీ లోగా ఉండకూడదు, ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. బ్యాలెన్స్గా ఉండాలంటే మనం ఒక 10 నిమిషాలు ఎప్పుడు కూడా, అందుకని ఏబిసిడి కాన్సెప్ట్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏబిసిడి కాన్సెప్ట్. ఏ అంటే ఏంటి? అసెండింగ్ 1 to 20. డి అంటే డిసెండింగ్ అంటే 20 to 1. ఫస్ట్ ఒక 20 నెంబర్లు, లేదా ఓపిక ఉంటే 40 నెంబర్లు, ఇంకా ఓపిక ఉంటే 100. రైట్, ఒక 100 కౌంట్ చేసుకొని మళ్ళీ 100 నుంచి రావడం. ఏది? బిసి అంటే బ్రెత్ కౌంటింగ్ అనమాట. ఏడి మధ్యలో బీసీ. బీసీ అంటే బ్రెత్ కౌంటింగ్. ఇది మనం ఎప్పుడైతే చేస్తామో, మీరు అట్లా మీరు జస్ట్ ఎప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటే వెంటనే మనసు యొక్క శక్తి తరంగాలు మారిపోతాయి. ప్రశాంతతకు మించిన శక్తి లేనే లేదు ఎక్కడ. ఏవైతే దాంట్లో అంతకు ముందు తెలియక ఆలోచించినటువంటి ఏదైతే ఉందో లో ఫ్రీక్వెన్సీ, చెప్పాను కదా ఇందాక, బలం బలహీనత, ఆ బలహీనతని బలం చేసుకోగలుగుతుంది. ఈ రెండు ముఖ్యం. అందుకనే నేను ఆ యొక్క ఆర్ఎఫ్ఆర్ గ్రూప్ లో నేను చాలా, మీరు దాన్ని వదిలేసి మనం ఎప్పుడైతే మళ్ళీ టెన్షన్ బిజీ అని అంటామో, మళ్ళీ మూలాన్ని వదిలేసిపోయినట్టే. ప్రాక్టీస్ ని వదలొద్దు, శరీరం అనేటువంటిది దాన్ని ప్రాక్టీస్ ని వదలొద్దు. ఎప్పుడు కూడా ఈ శరీరానికి అద్భుతమైనటువంటి జ్ఞానం అవసరం, అందుకే జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అద్భుతమైనటువంటి మనసుకు కూడా జ్ఞానం అవసరం, అందుకే జ్ఞానానికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు సార్ నేను పదే పదే వినాలి అని అంటే, ఈ 5 సక్సెస్ అవ్వడానికి, ఇవన్నీ 5 సక్సెస్ అవ్వడానికి అది దానికి ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఆత్మ విమర్శ అని అంటాం, ఆత్మ విమర్శ ఇది. ఓకే, ఆ తర్వాత చిత్తము, బుద్ధి, చిత్తము, అహంకారం. దీని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మన ప్రాక్టీస్ బ్రెత్ వర్క్ అనేది చేద్దాం. నెక్స్ట్ ఈరోజు చెప్పినటువంటి విషయాలని మీరు మళ్ళీ ఒకసారి తర్వాత కాఫీ తాగుతూ దాన్ని రివిజన్ చేసుకోండి. ఓకే, మీరు మళ్ళీ అందుకనే మనం సార్కి థ్యాంక్స్ చెప్పాలి, భోగ సార్కి.
చాలా చక్కగా ఓపిక రికార్డ్ చేసుకొని దానికి మళ్ళీ డౌన్లోడ్ చేసి మీకు ఇస్తున్నారు. సో బ్రెత్ వర్క్ చేద్దాం. ఈ మిగతా 3 లెవెల్స్ లో ఎలా సక్సెస్ అవ్వాలనేది మనం రేపు తెలుసుకుందాం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఒక 10 మినిట్స్ మన యొక్క రెండవ పొర అయినటువంటి మనసుకి ఇంపార్టెన్స్ ఇద్దాం. శరీరం ఎప్పుడు క్వాలిటీలో ఉండాలంటే దానికి పని ఉండాలి. ఎప్పుడు కూడా ఎక్సలెంట్ గా చేయడానికి దానికి ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉండాలి. శరీరానికి ఎప్పుడు అది లైట్ వెయిట్ గా ఉండేటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. ఇది శరీరం ఫస్ట్ పొర. సెకండ్ పొర మనసుకు సంబంధించినటువంటిది. మనసు సక్సెస్ అవ్వాలి అంటే దానికి బ్రెత్ వర్క్. మరి పై పొర శరీరం సక్సెస్ అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ వేకప్. ఎర్లీ మార్నింగ్ వేకప్ జరిగితేనే అది సత్యంలో ఉన్నట్టు, లేకపోతే మాత్రం ఇంకా నువ్వు ఎంత సపోర్ట్ చేసుకున్నా అసత్యంలో ఉన్నట్టే. ఫస్ట్ ఇటొక 10 ఇటొక 10 కంప్లీట్ చేసుకొని, ఇది చేయకుండా మనం ఎంత పరుగులు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా కూడా వేస్తే. కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. కౌంటింగ్ ఇంపార్టెంట్. కాకపోతే కౌంటింగ్ అనేది ప్రతి స్పీడ్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ని బట్టి ఉంటుంది.
మీ గురించి మీరు ఏం ఊహించుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా పాజిటివ్గా ఊహించుకోవాలి. మరి అంత శక్తి కావాలంటే బ్రెత్ వర్క్ అనేది వస్తుంది. అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణి అవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది.
గ్రేట్. నెమ్మదిగా 2 చేతుల కలపండి. సో ఇలా ట్యూనప్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరు చేసుకోవాలంటే మనకు మనమే చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నాం. సో సెకండ్ లెవెల్‌లో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే మనకు మనం సపోర్ట్ చేసుకోకపోతే మనకెవరు సపోర్ట్ చేయాలనుకున్నా చేయలేరు. కష్టం. పక్కనే స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నా మనకి ఎట్లా ఉపయోగపడరు. మనకు మనం సపోర్ట్ చేసుకుంటేనే వాళ్ళు మనలో ఎంత చైతన్యం ఉంటే, ఎంత శక్తి స్థాయిలో ఉంటే అంతగా మనం ఉపయోగించుకుంటాం స్కిల్ ఉన్న వాళ్ళని. లేకపోతే మన గైడెన్స్ రాంగ్ ఉంటది. ఈ 5 పొరల్లో కూడా మనం ఫెయిల్ అయిపోతాం. దీని గురించి ఇంకా మనం డెప్త్‌గా తెలుసుకుందాము. ఆల్ ది బెస్ట్.